అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మే మాసంలో ఉన్న ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చర్చించుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 అంటే అనురాధ జ్యేష్ఠ పూర్తి నక్షత్రం అన్ని పాదాల వాళ్ళకిను, విశాఖలో చివరి పాదం వాళ్ళకి మాత్రం వృశ్చిక రాశికి సంబంధం ఉంటుంది. వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ మే మాసంలో తీసుకుంటే ఏంటంటే వీళ్ళకి వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలమంత ఫలితంగా మనం చెప్పచ్చు. వీళ్ళకి సహజంగానే సంవత్సరంలో కూడా ఎప్పుడూ కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఈ మే మాసంలో ఇంకా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే సంవత్సరంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయన్నారు, కానీ ఈ మే మాసంలో ఆ ఇబ్బందులు ఏం లేవు వీళ్ళకి. అలాగే ఈ మే 14వ తారీఖు వరకు ఏంటంటే రవి, 19వ తారీఖు నుండి శుక్రుడు, 1 నుంచి గురుడు వీళ్ళకేంటంటే మంచి అనుకూలంగా ఫ్లెక్సిబుల్గా వీళ్ళకి ఉపకరిస్తారు. కాబట్టి వీళ్ళకి అన్ని రంగాలలో కూడా ఏంటంటే 19 నుంచి శుక్రుడు, 1 నుంచి గురువు కూడా అనుకూలిస్తున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా ఈ గురు శుక్రులు 2 శుభగ్రహాలు కాబట్టి ఉన్నత విద్యలో మంచి మంచి అవకాశాలు అయితే వీళ్ళకి వస్తాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇటు వివాహ ప్రయత్నాల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మనం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మంచి అనుకూలమైన గ్రహస్థితి వచ్చి మీకు పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థాన్ని కూడా చేసేసుకోవటం జరుగుతుంది. అలాగే వృత్తిలో కూడా ఉద్యోగంలో కానీ అంటే వ్యాపారంలో అయినప్పటికీ కూడా వీళ్ళకి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా ఒత్తిడి ప్రెషర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రెషర్ నుంచి కొంచెం సంయమనం పాటించి మెలకువగా తప్పించుకొని ఆ తప్పనిసరి పరిస్థితి నుంచి తప్పించుకుంటే సరిపోతుంది. అట్లాగేంటంటే ఈ కుటుంబ సభ్యులలో కొంచెం సమయం కేటాయించలేకపోయారనే బాధ వీళ్ళ కుటుంబ భాగస్వామికి కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వీళ్ళ వృత్తి వ్యాపారంలో ఉండే ప్రెషర్ వల్ల కలుగుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళని సంయమనపరుచుకోవాలి. అలాగే మీ ప్రేమ సంబంధం విషయంలో కొంచెం అధికంగా తీవ్రత హెచ్చి కొంచెం అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు ఈ చెడు సావాసాలకి కొంచెం దూరంగా ఉంటే ఏంటంటే మీకు వ్యక్తిగతమైన వల్ల కాకుండా స్వయంకృతం వల్ల కాకుండా బయట నుంచి చెడు జరిగేటువంటి కొంచెం చెడు సూచించ ఉంది. కాబట్టి ఈ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీకు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరో కొలిచి వాళ్ళ వల్ల ఈ కెరీర్కి కానీ మీ వ్యాపారంలో ఆర్థిక వృద్ధికి కానీ వాళ్ళు అడ్డం పడకుండా చూసుకుంటేట్లయితే కనుక మీకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే మీరు ఏదైనా పని చేస్తే దానికి తగ్గ ఫలితాలు మటు ఖచ్చితంగా పొందుతారు. కాకపోతే ఏంటంటే మీకు ఈ మధ్యవర్తులు మీడియేటర్స్ లేకుండా ఇందులో చూసుకోండి. మీ కుటుంబంలో వ్యాపారంలో మీ కొలీగ్స్లో ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ను తట్టుకుని నిలబడితే చాలు. అలాగేంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని విషయాల్లో కొంచెం సంయమనం పాటించినట్లయితే ఆ వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి దానికి అనుకూలంగా నడుచుకుని తల ఒగ్గి ఉంటే తప్పేం లేదండి. అట్లాగే ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి కూడా మంచి ఫలితాలే వస్తాయి. మంచి హైక్ కూడా వచ్చేటువంటి ఆర్థికంగా హైక్ వచ్చేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఈ మాసంలో ఉన్నది. అలాగేంటంటే విద్యార్థులకి ఈ నెలలో ఈ వేరే అంటే విద్య మీద కాకుండా ఇతర గొడవల్లో తలదూర్చకుండా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం అనేది వీళ్ళకి సూచనగా తెలియచేయడం జరిగింది. ఆ జాగ్రత్తలు అయితే పాటించాలి. వీళ్ళ ఏకాగ్రతను కానీ
కష్టాన్ని కానీ కేవలం చదువు మీద మాత్రమే పెడితే వీళ్ళు వృద్ధిలోకి వస్తారు. లేదంటే ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఈ మాసంలో సూచించడం జరిగింది. అట్లాగేంటంటే మీ జీవితంలో వివిధ రకాల కుటుంబ సమస్యలను కూడా, అంటే కామన్ ఏవైతే ట్రబుల్స్ ఉంటాయో అవి కొంచెం మిమ్మల్ని చికాకుకి గురి చేయటం వల్ల అవి తీర్చుకోవడానికి కొంచెం బిజీ అయిపోయేసేసి కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని కేటాయించలేని పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి కూడా తప్పక సమయాన్ని మీరు కేటాయించవలసిన అవసరం ఉంటుంది అనేది, కుటుంబ సభ్యులు కూడా కేటాయించవలసిన అవసరం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయ పాలన లేకపోవటం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వృత్తి కంటే వ్యాపారం కంటే ఫ్యామిలీ ఫస్ట్ అనేది తెలుసుకోవాల్సినటువంటి, గుర్తు పెట్టుకుని ఈ నెలలో నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరిస్థితికి వస్తే మటుకు ఇబ్బంది ఏం లేదు, చేతికి కావాల్సిన ఆదాయం అందుతుంది. మీకు అవసరాలన్నిటికీ కూడా సరిపోయేటువంటి ఆధారం కూడా సఫిషియెంట్గానే అందుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మీకు రావాల్సినటువంటి అచీవ్మెంట్స్ కానీ, విద్యార్థులకి మంచి విజయాలు సాధిస్తారు. అట్లాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థికంగా అయితే విజయం సాధించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అట్లాగే ఈ సరైన అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో కొంచెం శ్రమ ఉంటుంది తప్పితే మీకు ఫలితం మాత్రం పక్కాగా వస్తుందనేది చెప్పవలసిందిగా ఈ రాశి ఫలితాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఏంటంటే వీళ్ళు శారీరకంగా ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఈ మెంటల్ స్ట్రెస్ కానీ లేకపోతే మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుందని సూచనపాత్రంగా చెప్పవచ్చు. దానికి మీరు చేయవలసింది ఏం లేదు, కొంచెం చంద్ర సంబంధమైనటువంటివి అర్చన కానీ లేకపోతే పాలు పెరుగు లాంటివి దానం చేయటం వల్ల కానీ, మీకు తెల్లని వస్త్రాలు ఎక్కువగా ధరించటం వల్ల కానీ మానసిక ప్రశాంతత వస్తుంది. తర్వాత ఏంటంటే ఉదర సంబంధమైనటువంటివి కూడా కొంచెం అబ్డామినల్ సమస్యలు కూడా కొన్ని వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి మీకు ఈ మానసికమైనటువంటి సమస్యలు తీరడానికి చంద్రుని ఉపాసించాలి. చంద్ర సంబంధించిన గ్రహ పూజ చేసుకోవడం కూడా మంచిది. అలాగే నిపుణులతో సహకారం తీసుకోవాలి. ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో మీకు తెలిసినటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ కొంచెం డోలాయమానంగా ఉన్నప్పుడు అందులో ప్రావీణ్యత పొందిన వాళ్ళ దగ్గర సలహా తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ సమస్యల నుంచి, ఆ చికాకు నుంచి మీరు ముందుకు వెళతారు. అలాగే మాసాంతంలో కూడా ఏంటంటే విద్యార్థులకి కొంచెం ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా మీరు మైండ్ డైవర్ట్ కాకుండా మీరు ఏకాగ్రతగా మీ చదువు మీద పెడితే గనక మంచి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ జలసీ వల్ల కానీ కొంచెం మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళ వల్ల, ఎనిమిటీ వల్ల శత్రువర్గంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు గమనించుకుని కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీకు మంచిది. అలాగేంటంటే మీరు దూర ప్రయాణాలు చేసి రావడం జరగచ్చు. ఈ ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు పడేటువంటివి, ఈ వెహికల్ ట్రబుల్స్ చేయటం కానీ అలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆ జాగ్రత్తలు పాటించుకుని చూసుకోవాలి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా కొంచెం ఈ నెల మాత్రం కొంచెం జాగరూకతతో ఉంటే మంచిది అనేది స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి ఏంటంటే మనం ఈ మనఃకారకమైన చంద్రుడికి కానీ లేకపోతే ఏంటంటే ఈ వాహనాలకి ఈ కుజ సంబంధమైన వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ కుజ జపం చేసుకోవడం కానీ,
లేకపోతే ఏంటంటే మనకి ఈ విఘ్నేశ్వర ప్రార్థన కానీ ఆటంకాలు వీటికి శత్రుబాధ నివారణకి సంకష్టహర చతుర్థికి వినాయకుడి పూజ చేయటం వల్ల కూడా ఈ కష్టాల నుంచి బయటపడి మీరు అనుకున్న ఫలితాలను సాధించడానికి మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానమ్మా.